ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. నా తల్లులకు, నా చెల్లెమలకు, నా సోదరులకు శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు. రేపు అనగా ఏప్రిల్ 10, 2026 శుక్రవారం. ఇది మహోన్నతమైనటువంటి పర్వదినంగా మనకు మంత్రశాస్త్రం కూడా తెలియచేస్తుంది. మర్చిపోవద్దు ఎవ్వరు కూడా. ఏప్రిల్ 10, 2026 కాలభైరవ స్వామి వారికి అత్యంత మహోన్నతమైనటువంటి ప్రీతి తిథి. దీన్ని కాలాష్టమి అంటాం. ఈ కాలాష్టమి ఎటువంటిది అంటే, మన జీవితంలో మనం ఎన్నో కార్యక్రమాలు తలపెడతాం. అవి కొన్ని అవాంతరాలు జరుగుతూ ఉంటాయి, ఎంతో ఆలస్యం అవుతూ ఉంటాయి. అటువంటి వాటన్నిటిని కూడా సంపూర్ణంగా నెరవేర్చుకోవడం కోసం కావలసినంత శక్తినిచ్చేటటువంటి మహా పర్వదినం కాలాష్టమి పర్వదినం. అలాగే ముఖ్యంగా ఈ యొక్క భయాలు, బాధలు, దుఃఖాలు, ఆలస్యంగా వివాహం కావడము, సంతానం ఆలస్యంగా కలగడము, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, ఇలా కొన్ని రకాల బాధలతో, నష్టాలతో, అలాగే ఒకరి చేతిలో మోసపోవడం, డబ్బుకు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, మానసిక ప్రశాంతతకు సంబంధించి ఏ విధమైన రుగ్మతలు ఉన్నా సరే వాటిని పూర్తిగా పోగొట్టుకునేటటువంటి మహాపర్వదినం కాలాష్టమి ఏప్రిల్ 10, 2026. ఈరోజు ఉదయం చేయొచ్చు ఈ యొక్క చిన్న పరిహారము, లేదా రాత్రికైనా చేయండి. ఈ అష్టమి రాత్రి 11:50 వరకు ఉంది కాబట్టి ఉదయము లేదా రాత్రి కూడా చేయొచ్చు. వీలైనంత వరకు అష్టమి రోజు రాత్రి చేయడానికి ప్రయత్నం చేయండి. నేను కూడా చాలామందికి రాత్రి చేయమనే సలహా ఇస్తాను. మరేం చేయాలి? ఒక 5 రావి చెట్టు ఆకులు తీసుకురండి మీ ఇంటికి. ఈ 5 రావి చెట్టు ఆకులను మీ యొక్క గృహములో ఒక ఇత్తడి పళ్ళెంలో 5 ఆకులను కూడా చుట్టూ ఆ ప్లేట్లో మధ్యలో పేర్చండి. పేర్చి ప్రతి ఆకు పైన కూడా పసుపుతో, కుంకుమతో కాస్త బొట్టు పెట్టండి. బొట్టు పెట్టుకునేటప్పుడు, ఆ ఆకుకు బొట్టు పెట్టేటప్పుడు ఓం క్షేం క్షిత్రపాలాయ నమః మమ రక్ష రక్ష అంటూ ఆ 5 ఆకులకు కూడా పసుపు, కుంకుమ అద్దండి. అద్దిన తర్వాత 5 ప్లేట్లలో 5 మట్టి ప్రమిదలు పెట్టండి. ఈ 5 మట్టి ప్రమిదలలో లోపల మీరు ఒక్కొక్క మట్టి ప్రమిదలో ఈ యొక్క మధ్యవేలుతో ఓం క్షేం క్షిత్రపాలాయ మమ రక్ష రక్ష అని ఈ యొక్క నామం చెప్తూ 5 సార్లు కూడా 5 మట్టి ప్రమిదల్లో 5 గంధంతో బొట్లు పెడుతూ మరొక మట్టి ప్రమిద పైన ఉంచండి. అంటే మట్టి ప్రమిద పైన మట్టి ప్రమిద. ఈ పైన ఉండేటటువంటి మట్టి ప్రమిదల్లో శుద్ధమైనటువంటి కొబ్బరి నూనె కానీ, లేదా శుద్ధమైనటువంటి నువ్వుల నూనె కానీ, లేదా మంచి ఆవు నెయ్యి కానీ మీకు దొరికితే 5 ప్రమిదలలో కూడా ఈ యొక్క నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె లేదా ఆవు నెయ్యి వేసి ఒక్కొక్క మట్టి ప్రమిదలో, ఒక మట్టి ప్రమిద ఇలా ఉంటుంది. ఆ మట్టి ప్రమిదలో ఇటువైపుకి 2 ఒత్తులు, ఇటువైపుకి 2 ఒత్తులు. ఈ 2 ఒత్తులు ఎలా ఉండాలంటే, ఈ 2 ఒత్తులు ఎలా ఉండాలంటే ఇలా మెలికి వేసుకున్నట్టు ఉండాలి. నాగబంధం అంటాం కదా, అలా నాగబంధం లాగా, పాము మెలిక ఒత్తుల్లాగా 2 ఒత్తులను ఒక జ్యోతిగా, 2 ఒత్తులను ఒక జ్యోతిగా, ప్రతి ప్రమిదలలో కూడా 2 దీపాలు వెలిగిస్తారు. అలాగే 5 ప్రమిదలలో మొత్తం 10 దీపాలు వెలిగిస్తారు. వెలిగించి అక్కడ మీరు స్వామివారిని ఆవాహన చేయండి. స్వామివారి చిత్రపటం మీ యొక్క గృహంలో, అందరి గృహాల్లో కూడా ఉంది. ఆ చిత్రపటాన్ని ఎదురుగా పెట్టుకుని ఒక చిన్న పుష్పహారాన్ని ఆ యొక్క చిత్రపటానికి వేయండి. మందార పుష్పాలు అత్యంత శుభప్రదం. స్వామివారి చిత్రపటానికి ఎప్పుడు కూడా మందార పుష్పాలు వేయడానికి ప్రయత్నం చేయండి. స్వామివారిని ఆవాహన చేయండి. ఈ యొక్క చైత్ర శుద్ధ కాలాష్టమి పర్వదినాన నేను నా గృహములో నా యొక్క సర్వాభిష సిద్ధి కోసం నేను చేస్తున్నటువంటి యొక్క పూజ, జపం, ఆరాధన సర్వస్వం అతి శీఘ్రంగా నాకు ఫలించి నా కోరిక సిద్ధించాలని స్వామివారిని మనసా వాచా కర్మేణ ప్రార్థన చేస్తూ శ్రీ కాలభైరవ స్వామినే నమః ఆవాహయామి 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 అంటే ఆవాహన చేసి పంచోపచార పూజలు స్వామివారి చిత్రపటానికి గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము, ఏదైనా ఫలాన్ని నైవేద్యంగా సమర్పణ చేసి ఈ యొక్క 10 దీపాలను వెలిగించి అక్కడ కూర్చొని ఈ యొక్క స్వామివారి యొక్క మహామంత్రం జపం చేయండి. మీకు ధనం కావాలనుకోండి, అప్పుల బాధలు తీరాలనుకోండి, ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు మీకు ఉన్నతి కావాలి, ధన వృద్ధి, ధాన్య వృద్ధి, స్వర్ణ వృద్ధి కావాలంటే స్వర్ణాకర్షణ భైరవ మంత్రం
ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వహ అనేటటువంటి మంత్రము ఒక మాల 108 సార్లు జపం చేస్తూ సింధూరం అక్షతలతో లేదా కుంకుమ అక్షతలతో ఆ యొక్క రావి చెట్టు ఆకులను వేసినటువంటి ఆ యొక్క ఆకుల వద్ద ఈ యొక్క పుష్పాలను లేదా ఎరుపు రంగు పుష్పాలను కానీ పసుపు రంగు పుష్పాలను కానీ అలాగే అక్షతలను కూడా మీరు సమర్పణ చేస్తూ ఈ మంత్రము 108 మార్లు జపం చేయండి. అంటే 108 మార్లు అనేది నేను సులువుగా చెప్పాను. మీ శక్తి ఉంది అంటే 3 మాలలు చేయండి, 5 మాలలు చేయండి, రాత్రికి చేయడానికి ప్రయత్నం చేయండి. మర్చిపోవద్దు ఎవరు కూడా ఈ పూజ మాత్రం ఖచ్చితంగా చేయండి. అలాగే శత్రు బాధలు, అనారోగ్య బాధలు, దారుణమైన భయాలు, బాధలు, దుఃఖాలు, అసలు కనిపెట్టలేనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయి, ఏదో మానసిక అవస్థ, ఏదో మానసిక ఇబ్బంది ఉందంటే మాత్రం వటుక భైరవ మంత్రం జపం చేయండి. బ్లాక్ మెయిల్స్, వేధింపులు, పీడలు, ఇలా ఇటువంటి బాధలు ఉన్నటువంటి వారు ఓం హ్రీం వం వటుకాయ అపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం మమరక్ష రక్ష అంటూ ఈ స్వామివారి మంత్రము 2 మాలలు ఈ యొక్క మంత్రం జపం చేసేటప్పుడు కూడా ఎరుపు రంగు పుష్పాలు, పసుపు రంగు పుష్పాలు, సింధూర అక్షతలు లేదా కుంకుమ అక్షతలు ఏవైనా ఒకటి, ఈ 4 రకాలు ఏవైనా ఒకటి తీసుకోండి. అర్చన చేసి ఈ ముద్రతో ఆ ప్లేట్లో ఆ యొక్క రావి చెట్టు ఆకులపైన దీపాల వద్ద సమర్పణ చేస్తూ ఈ యొక్క మంత్రం జపం చేయండి. ఈ మంత్రం జపం చేసిన తర్వాత మీకు గురు ఉపదేశం ద్వారా, గురు అనుష్ఠానం ద్వారా ఏదైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ యొక్క ఇష్ట దైవ మంత్రాలు ఉంటే వాటిని కూడా మననం చేయండి. ఈ యొక్క కాళాష్టమి రోజు రాత్రి కొన్ని రోజులలోనే ఆశ్చర్యకరమైనటువంటి గొప్ప ఫలితాలను మీరు అనుభవిస్తారు. ఈ పూజను ఈ రాశి వారు, ఈ నక్షత్రాల వారు అందరూ చేయవచ్చు. ఆడవారు, మగవారు అందరూ కూడా చేయొచ్చు. పిల్లలకు మంచి విద్యను అందించే జ్ఞాపక శక్తిని, జ్ఞానసిద్ధిని, విద్యాసిద్ధిని, ఉత్తమ ఉత్తీర్ణతా శక్తిని అనుగ్రహించేటటువంటి యొక్క పూజను మీ గృహంలో మీ పిల్లలతో పాటు చేయించండి. వారికి కూడా మంత్రం నేర్పించండి. అలాగే స్వామివారి యొక్క మహామంత్రం స్వర్ణాకర్షణ భైరవ మంత్రం మన కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. మంత్రం నేర్చుకోండి. ఒక మంత్రం నేర్చుకొని మీరు జపం చేస్తే మరణాత్రాయతే ఇతి మంత్ర, ఆ మంత్రమే మనల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది. రోజు మీకు సమయం చిక్కినప్పుడల్లా స్వామివారి మంత్రం జపం చేయండి. అలాగే ఈ యొక్క కాళాష్టమి రోజున మనము మన యొక్క రాజమహేంద్రవరంలో శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి క్షేత్రంలో కాలభైరవ స్వామివారికి అభిషేక సేవ ఉంటుంది ఉదయము. అలాగే స్వామివారికి ఉదయం 7 గంటలకు కంకాల హారతి సేవ కూడా ఉంటుంది. భక్తులందరూ కూడా ఈ కంకాల హారతి సేవలో పాల్గొని కాలభైరవ స్వామి వారి యొక్క అనుగ్రహం చేత సర్వ వ్యవహారాల్లో విజయాన్ని, సంపూర్ణ ఆయురారోగ్య అష్టైశ్వర్య సిద్ధిని పొందగలరు. మీ అందరికీ మరొకసారి కాళాష్టమి శుభాకాంక్షలు. శుభం భవతు.